సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన రోజులన్నీ కాచి కాపాడి భద్రపరిచి ఈ పరిశుద్ధ దినములో పునరుత్థాన దినములు మమ్మల్ని ఉంచారు. అందరూ మీకు వందనాలు. అయ్యా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి మాట మా జీవితాలకు, ప్రతి మాట మా ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేటట్టుగా వాక్యమును దీవించి ఆశీర్వదించమని, వాక్యం జీవం కలిగింది, మా హృదయాల్లో జీవాన్ని దయచేయమని, జీవాహారమునిచ్చి తృప్తిపరచమని, వింటున్న మా బిడ్డలందరికీ తగిన ఆశీర్వాదాలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. యోహాను రాసిన 2వ పత్రిక ధ్యానాంశాల్లో 3వ భాగంలోకి మనం వచ్చాం. మొట్టమొదటిది, మొదటి 3 వచనాలు సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. 4 నుంచి 6 వచనాలు ఖచ్చితంగా సత్యములోనే నడవాలి. సత్యాన్ని తెలుసుకున్న మనం సత్యములో నడవాలి. 3వది, ఆ సత్యములో నడుస్తున్న మనం అప్పుడప్పుడు దారి తప్పడం కాకుండా 3వ భాగం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఆ సత్యానికి మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అంటే సత్యము, ఆ మార్గం నుండి మనము పక్కకు తొలగిపోకుండా. అదే 7 నుంచి 11 వచనాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని, ఈ లోకానికి ఆయన దిగొచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగొచ్చి మనందరి నిమిత్తమై ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన శరీరంతో వచ్చాడని, మన కొరకు ప్రాణం ఇచ్చాడని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఇదే సువార్త. ఆయన మరణ పునరుత్థానాల గురించినదే సువార్త. కాబట్టి యోహాను మొదటి పత్రిక 4:1 నుంచి 6 వచనాలు కూడా క్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది అని చెప్తాడు. ఇదే యోహాను గారు. కాబట్టి మనం ఏ విధంగా క్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొని ఆయన్ని మనం ఆరాధిస్తామో మనం యథార్థవంతులుగా చెప్తున్నాడు. 8వ వచనం, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనండి. అంటే వెనుక ఉన్నటువంటి క్రీస్తు విరోధులను, వారు చేస్తున్న వాటిని మన మధ్యలో అవి వదిలిపెట్టుకోకుండా, చెడగొట్టుకోకుండా పూర్ణ ఫలం, అంటే క్రీస్తే దేవుడని నమ్మితే పూర్ణ ఫలము దేవుడు మనకు దయచేస్తాడు. అలా పూర్ణ ఫలం పొందినట్లుగా మనము జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు బోధలో నిలిచి ఉండనివాడు, దాన్ని విడిచి ముందుకు సాగేవాడు దేవునిని అంగీకరించనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు అంటే క్రీస్తు బోధలో నిలిచి ఉంటే, ఆ క్రీస్తుని ఎరిగిన వాడైతే, క్రీస్తుని అంగీకరించిన వాడైతే అతను క్రీస్తు బోధలోను దేవుని యందును నిలిచిన వాడిగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ బోధను తేకుండా వేరే బోధ ఏదైనా తెస్తే గనక వాణ్ణి మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పొద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో కూడా పాలివాడవుతాడని చెప్తున్నారు. కాబట్టి పౌలు గారు అంటాడు కదా, యోధా పత్రికలో ఒక మాట చూద్దాం. ఏంటో మాట చూస్తామంటే, మొదటి అధ్యాయంలో, యోధా పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అని చెప్తాడు. కాబట్టి దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా వచ్చిన బోధ తప్ప మరి ఏ బోధ కూడా మనం అంగీకరించకూడదు. అలా క్రీస్తు విరోధిని, క్రీస్తుని అంగీకరించిన వాడిని చేర్చుకుంటే
వాడి దుష్టక్రియల్లో కూడా మనం పాలు పొందినట్టే. కాబట్టి క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్తగా ఉందాం. క్రీస్తుని అంగీకరిస్తే గనక, క్రీస్తుని ఒప్పుకుంటే గనక వాడే దేవుని యొక్క పరిశుద్ధతలోను దేవుని అందును నిలిచి ఉండేవాడు. అటువంటి క్రీస్తుని ఎరిగిన వ్యక్తులుగా, క్రీస్తుని అంగీకరించే వ్యక్తులుగా, క్రీస్తు బోధలో నిలిచిండే వ్యక్తులుగా మనం ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.